వెల్కమ్ టు జేపీ స్టడీ. ఢిల్లీ సుల్తాను టాపిక్లో కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుట్మిష్, షియాజుద్దీన్ బాల్బన్, సుల్తానా రజియా గురించి లాస్ట్ వీడియోస్లో తెలుసుకున్నాం. వీళ్ళందరూ బానిస వంశ రాజులు, పరిపాలన వాళ్ళు. ఈ బానిస వంశం యొక్క పరిపాలనా విధానం ఏ విధంగా ఉండేది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బానిస వంశం పరిపాలనా విధానం, కేంద్ర పాలన, కేంద్రంలో ఎలా ఉండేది అనేది చూద్దాం. ఢిల్లీ సుల్తాన్లు ఇస్లామిక్ సాంప్రదాయ షరియత్ ప్రకారం భారతదేశాన్ని పరిపాలించారు. ఢిల్లీ సుల్తాన్లు ఎలా పరిపాలించారు భారతదేశాన్ని? ఇస్లామిక్ సాంప్రదాయమైన షరియత్ ప్రకారం. సుల్తాన్ను భగవంతుడి ప్రతిరూపంగా భావించి పాలించారు. ఎవరిని భగవంతుడి ప్రతిరూపంగా భావించి పాలించారు? సుల్తాన్ను. ఢిల్లీ సుల్తాన్లు తమ రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం ఇక్తాలు, షిక్లు, పరిగణాలు, గ్రామాలుగా విభజించారు. ఎలా విభజించారు? ఢిల్లీ సుల్తాన్లు తమ రాజ్యాన్ని ఇక్తాలు, షిక్లు, పరగణాలు, గ్రామాలుగా విభజించారు. చూడండి, కేంద్ర స్థాయిలో సుల్తాన్ సర్వాధికారి, నిరంకుశుడు. కేంద్ర స్థాయిలో ఎవరు సర్వాధికారి? సుల్తాన్. ఎవరు సర్వాధికారి? సుల్తాన్. సుల్తాన్కు పరిపాలనలో సహాయపడడానికి మంత్రిమండలి ఉండేది. సుల్తాన్కి పాలించడానికి ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు? మంత్రిమండలి. నాడు కేంద్ర మంత్రిమండలిలో ఆర్థిక మంత్రిని వజీర్ అని పిలిచేవారు. అప్పటి కాలంలో కేంద్ర మంత్రి మండలిలో ఆర్థిక మంత్రిని ఏమని పిలిచేవారు? వజీర్. వజీర్ అని ఎవరిని పిలిచేవారు? ఆర్థిక మంత్రిని. యుద్ధ మంత్రిని దివాన్ ఈ అర్జ్ అని పిలిచేవారు. యుద్ధ మంత్రిని ఏమని పిలిచేవారు ఢిల్లీ సుల్తాన్లు? దివాన్ ఈ అర్జ్. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో దివాన్ ఈ రిసాలత్ అని విదేశీ వ్యవహారాల మంత్రిని సంబోధించేవారు. చూడండి, విదేశీ వ్యవహారాల మంత్రిని ఏమని సంబోధించేవారు? దివాన్ ఈ రిసాలత్. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో సమాచార మంత్రిని దబీర్ ఈ మాలిక్ అని పిలిచేవారు. దబీర్ ఈ మాలిక్ అని అప్పటి కాలంలో ఉన్న సమాచార మంత్రిని దబీర్ ఈ మాలిక్ అని పిలిచేవారు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ధర్మాదాయ ధార్మిక మంత్రిని సదర్ ఉస్ సుదూర్ అని పిలిచేవారు. ఏమని పిలిచేవారు? ధర్మాదాయ ధార్మిక మంత్రిని సదర్ ఉస్ సుదూర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఈ బిట్స్. దివాన్ ఈ కాజీ, కాజీ ఉల్ కుజత్ అని న్యాయశాఖ మంత్రిని పిలిచేవారు. ఎలా పిలిచేవారు? దివాన్ ఈ కాజీ లేక కాజీ ఉల్ కుజత్ అని న్యాయశాఖ మంత్రిని పిలిచేవారు. సుల్తాన్కు సహాయపడడానికి నాయిబ్ సుల్తాన్ ఉండేవాడు. సుల్తాన్కు సహాయపడడానికి ఎవరు ఉండేవారు? నాయిబ్ సుల్తాన్. ఈ నాయిబ్ సుల్తాన్ అంటే ప్రధానమంత్రి అనే అర్థం. ప్రధానమంత్రిని అప్పటి కాలంలో ఏమని పిలిచేవారు? నాయిబ్ సుల్తాన్. ఈ విధంగా కేంద్రంలో సుల్తాన్ సర్వాధికారాలు కలిగి ఉండి మంత్రిమండలి, ఉద్యోగ బృందం సహాయంతో పాలించేవాడు. సుల్తాన్ ఎలా పాలించేవాడు? సుల్తాన్ సర్వాధికారాలు కలిగి ఉండి మంత్రిమండలి, ఉద్యోగ బృంద సహాయంతో పాలించేవాడు. ఇది కేంద్రంలో పాలన. ఇప్పుడు ఢిల్లీ సుల్తాన్ల యొక్క రాష్ట్రాల పాలన ఎలా ఉండేది చూద్దాం. ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి రాష్ట్రాలను ఇక్తాలు అనేవారు. ఇక్తా పద్ధతిని ఇల్టుట్మిష్ ప్రవేశపెట్టారు. చూడండి, ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి రాష్ట్రాలను ఏమని పిలిచేవారు? ఇక్తాలు. ఇక్తా పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? ఇల్టుట్మిష్. ఇక్తా అధిపతిని ముక్తి అనేవారు. ముక్తి అని ఎవరిని పిలుస్తారు? ఇక్తా యొక్క అధిపతిని. ఇక్తా అంటే రాష్ట్రం అనే అర్థం. ఇక్తాలు అనేవి సైనిక రాష్ట్రాలుగా పేరొందాయి. చూడండి, ఇక్తాలు అనేవి ఎలా ఉండేటివి? సైనిక రాష్ట్రాలుగా ఉండేటివి. ముక్తీలు రాజు ద్వారా నియమితులయ్యేవారు. ముక్తీలు ఎవరు? ఇక్తా యొక్క అధిపతిని ముక్తి అంటారు. ఈ ముక్తీలు ఎవరితో నియమితులయ్యేవారు? రాజు ద్వారా. ఇక్తాల నుంచి వచ్చిన ఆదాయంతో కొంత భాగం ముక్తీలు తీసుకొని సైన్యాన్ని పోషించాలి. ముక్తీలు సైన్యాన్ని ఎలా పోషించాలి? రాష్ట్రాలు అంటే ఇక్తాల నుంచి వచ్చిన ఆదాయంతో కొంత భాగం ముక్తీలు తీసుకొని దాంతో సైన్యాన్ని పోషించాలి. యుద్ధ సమయంలో సుల్తాన్కు ముక్తీలు సైన్యాన్ని సరఫరా చేయాలి. యుద్ధ సమయంలో సుల్తాన్కు ఎవరు సైన్యాన్ని సరఫరా చేయాలి? ముక్తీలు. ఇక్తాల్లో ఉండే రాజప్రతినిధిని నాయిబ్ లేక వలీ అని పిలిచేవారు. ఇక్తాల్లో ఉండే రాజప్రతినిధి. చూడండి, మళ్ళీ రాజప్రతినిధి కూడా ఇక్తాల్లో ఉండేవాళ్ళు. ఆ ఇక్తా యొక్క ఉండే రాజప్రతినిధిని నాయిబ్ లేక వలీ అని పిలిచేవారు.
నాయిబ్ లేక వలి అంటే గవర్నర్ అనే అర్థం. అప్పట్లోనే గవర్నర్ వ్యవస్థ కూడా ఉండేది. ముక్తి నాయింతో పాటు రాష్ట్రాల్లో వజీర్, అరీజ్, క్వాజీ లాంటి అధికారులు ఉండేవాళ్ళు. ముక్తి నాయిం వ్యవస్థతో పాటు రాష్ట్రాల్లో వజీర్, అరీజ్, క్వాజీ లాంటి అధికారులు ఉండేవారు. రాష్ట్రాల్లో ఇక్తాలతో పాటు ప్రాంతాలు, సామంత రాజ్యాలు కూడా ఉండేటివి. ఈ రాష్ట్రాల్లో ఇక్తాలతో పాటు ప్రాంతాలు, సామంత రాజ్యాలు కూడా ఉండేటివి. ప్రాంతాలను ఉపరాజ్యాలు అనేవారు. ప్రాంతాలను ఏమనేవారు? ఉపరాజ్యాలు అనేవారు. ఢిల్లీ సుల్తాన కాలంలో స్థానిక పరిపాలన ఏ విధంగా ఉండేది చూద్దాం. ఢిల్లీ సుల్తాన్లు రాష్ట్రాలు, ప్రాంతాలు, ఇక్తాలను షిక్లు, పరగణాలు, గ్రామాలుగా విభజించి పాలించారు. చూడండి, రాష్ట్రాలు, ప్రాంతాలు, ఇక్తాలను ఎలా విభజించారు? షిక్లు, పరగణాలు, గ్రామాలుగా విభజించి పాలించారు. షిక్ల అధిపతి షిక్దార్ అని పిలిచేవారు. షిక్ల అధిపతిని ఏమని పిలిచేవారు? షిక్దార్. పరగణాల అధిపతిని అమీల్ అని పిలిచేవారు. పరగణాల అధిపతిని ఏమని పిలిచేవారు? అమీల్. గ్రామాల అధికారిని చౌదరి, ముకద్దం అని పిలిచేవారు. చౌదరి, ముకద్దం అని ఎవరిని పిలిచేవారు? గ్రామం యొక్క అధికారులను. గ్రామ పాలనలో స్వయం ప్రతిపత్తి ఉండేది. కొన్ని గ్రామాల్లో పట్వారీ అనే అధికారి ఉండేవాడు. చూడండి, గ్రామాల్లో ఎవరు ఉండేవారు? పట్వారీ అనే అధికారి ఉండేవాడు. ఈ విధంగా ఢిల్లీ సుల్తాన్లు ఇస్లాం న్యాయ పరిషత్ ప్రకారం పాలించినప్పటికీ గతంలో భారతదేశంలో ఉన్న పాలనా వ్యవస్థనే అనుసరించారని అర్థమవుతుంది. ఈ విధంగా ఢిల్లీ సుల్తాన్లు ఇస్లాం న్యాయ పరిషత్ ప్రకారం పాలించినప్పటికీ గతంలో భారతదేశంలో ఉన్న పాలనా వ్యవస్థనే అనుసరించారు అని మనకు అర్థమవుతుంది. రాజు స్థానంలో సుల్తాన్ వచ్చాడు, అంతేగా. అదే మంత్రిమండలి విధానం, రాజ్య విభజన విధానం, ఉద్యోగ బృంద సహకారం కొనసాగింది, కానీ వాటి యొక్క పేర్లు మార్పు చెందాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.